హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. మదర్స్ డే వ్లాగ్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ సుబాని రెస్టారెంట్ ఓపెన్ అయింది ఈరోజు మదర్స్ డే రోజు. మటన్ బిర్యానీ తినేసాము, ఇంట్లో చికెన్ రోస్ట్ చేసుకున్నాము. హెవీగా ఉంది కదా అని చెప్పి నైట్ ఎక్కడికి రెస్టారెంట్కి వద్దులే, చాకొండికి వెళ్ళి ఏమన్నా స్నాక్స్ తిని కేక్ కట్ చేసుకుని వచ్చేద్దామని వచ్చాము. బట్ చాకొండి తీసేస్తున్నారో ఏమో మనకు తెలియదు, కానీ గ్లాస్ ఫిట్టింగ్ లేదు, ఏసీ లేదు, మొత్తం ఓపెన్గా ఉందన్నమాట. సో ఇక్కడ మనం ఉండలేంలే అని చెప్పి హాట్ లైన్స్కి వెళ్ళి ఒక కేక్ తీసుకుని వచ్చేసి స్పైస్ మ్యాజిక్లో కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం మదర్స్ డే స్పెషల్గా. ఇక్కడ వీడియో క్యాప్చరింగ్ వచ్చేసి వైషు చేసేస్తుంది. వైషు కూడా ఈ మధ్య వీడియోస్ తీయడంలో ఎక్స్పర్ట్ అయిపోయింది అనమాట. మొత్తానికి అమ్మతో అయితే ఈ విధంగా కేక్ కట్ చేయించేసాము. మార్నింగ్ హెవీగా ఉంది కదా తిన్నది, లేట్గా తిన్నాము అది కూడా అని చెప్పి చాలా లేట్గా వచ్చాము రెస్టారెంట్కి అయితే. మేమే లేట్గా వచ్చాము అంటే క్రౌడ్ అయితే స్పైస్ మ్యాజిక్లో వామ్మో ఎంతమంది ఉన్నారో, ఒక్క డైనింగ్ కూడా ఖాళీ లేదు, అంతమంది జనాలు అయితే ఉన్నారనమాట. ఏమో భీమవరంలో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఎప్పుడైనా కూడా డైనింగ్ గురించి వెయిటింగే ఉంటుందండి. ఎంత ఫుడ్ బాగుంటే మాత్రం భీమవరం ప్రజలందరూ ఇంట్లో చేసుకోకుండా ఎవ్రీడే బయట తింటున్నారేమో అనిపిస్తుంది. అది వీకెండ్ ఉండదు, ఫెస్టివల్ ఉండదు, నార్మల్ డేస్ ఉండదు, ఎప్పుడు వెళ్ళినా కూడా ఫుల్ హెవీ ఫ్లోటింగ్ ఉంటారు జనాలు అయితే కనుక. మేబీ భీమవరం ఫుడ్కి ఫ్యాన్స్ ఏమో. మొత్తానికి ఈ విధంగా అయితే మేము ఇక్కడ కేక్ కట్ చేసేసుకున్నాము. ఇక్కడ ఎక్వేరియం అయితే ఉంది, చిన్నోడితో చక్కగా ఎక్వేరియంతో ఆడుకుంటున్నాను నేనైతే. ఫిషెస్ని బాగా చూస్తూ ఎంజాయ్ చేశాడు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయ్యింది. ఫస్ట్ అయితే మేము ఇక్కడ కాజు చికెన్ ఆర్డర్ చేసుకున్నాము, దీనిలోకి బటర్ నాన్స్ ఆర్డర్ చేసామన్నమాట. ఎక్కువ తినలేంలే అని చెప్పేసి బటర్ నాన్స్ అయితే ఆర్డర్ చేసుకుని ఇవి తినేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ పిల్లలు మళ్ళీ ఇంకేమైనా తింటారా అంటే ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేయమని చెప్పారు. లైట్గా కొంచెం కొంచెం తినేసి చక్కగా ఇంటికైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇంటికి వచ్చిన తర్వాత చిన్నోళ్ళు అయితే మాకు 1 డే ముందు నుంచే చాలా సర్ప్రైజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళ డాడీ వాళ్ళకి కాల్ చేసి అమౌంట్ కూడా అడిగారు. క్రెడిట్ ఇవ్వండి, మేము పాకెట్ మనీ నుంచి వచ్చాక మీకు అమౌంట్ ఇచ్చేస్తాం డాడీ అని చెప్పి. వాళ్ళు కూడా పాపం అమౌంట్ ఇచ్చేసేయండి, వాళ్ళు ఏం అడిగితే అది కొనండి, వాళ్ళు ఏం చెప్తే అది చేయండి అని చెప్పారు. బట్ మేము ఎక్కడ వేస్ట్ చేస్తాం డబ్బుల్ని, అస్సలు వేస్ట్ చేయించాలి అనిపించలేదు. బట్టలు రెగ్యులర్గా ఉండేవి, వీళ్ళు శారీస్ కొంటాము, తర్వాత కేక్ కొంటాము, చాక్లెట్స్ కొంటాము, ఇట్లా పెద్ద లిస్టే చదివారు. ఆరుష్ అయితే 5000 అడిగాడు వాళ్ళ డాడీని. వాళ్ళ డాడీ ఇచ్చేయమ్మా, వాడు ఏం కొంటే అది కొనిపించుకో, పాపం బాధ పెట్టకండి పిల్లల్ని అని చెప్పారు. కానీ ఎందుకండి వేస్ట్ చేయడం మనీ, అయితే అన్నీ ఉన్నాయి. అండ్ ముందు రోజే చిన్నోడు బర్త్డే సందర్భంగా ఇంకొక కేక్ కట్ చేసాము. కేక్స్ కూడా ఎక్కువ కట్ చేయడం ఇష్టం లేదు. అండ్ ఎవ్రీ ఇయర్ పిల్లలు అంత సెలబ్రేట్ చేయాలి అనే ఆలోచన ఉండదు. కొంచెం పెద్దయ్యారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకైతే ఆ థాట్స్ వచ్చాయన్నమాట, సెలబ్రేట్ చేద్దాము అని చెప్పి. నెక్స్ట్ ఇయర్ నాకు తెలిసి ఇంకా భారీగానే ప్లాన్ చేస్తారేమో. మదర్స్ డేకి ఫాదరు, ఫాదర్స్ డేకి మదరు, మీరు సర్ప్రైజ్ చేయండి, సెలబ్రేట్ చేయండి అని పిల్లలతో చేయించడం కంటే వాళ్ళకి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళుగా మేము సెలబ్రేట్ చేయాలి పేరెంట్స్కి అనుకోవడం చాలా బాగుంటుంది అని నా ఫీలింగ్. నాకు అట్లా నచ్చుతుంది. వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు సేవ్ చేసుకున్న మనీ, పాకెట్ మనీతో వాళ్ళు సర్ప్రైజ్ చేస్తే ఆ థ్రిల్ వేరేలా ఉంటుందన్నమాట. అందుకే ఎవ్రీ ఇయర్ మేము సెలబ్రేట్ చేయించుకోము వాళ్ళతోని. వాళ్ళకి ఇప్పుడు కొంచెం తెలుస్తుంది, కావాలి అని మారం చేశారు. నెక్స్ట్ ఇయర్ కొంచెం ఇంకా బాగానే ప్లాన్ చేస్తారు. చాలామంది అనుకుంటారు పేరెంట్స్ డే ఒక్కరోజే లేకపోతే మదర్స్ డే ఒక్కరోజే మదర్ని ప్రేమించడమా అని చెప్పి. లేదండి, మనం ఫెస్టివల్స్ ఎట్లా అయితే చేసుకుంటామో ప్రతిరోజు దేవుడిని మొక్కుతాము, దేవుడికి ప్రార్థన చేస్తాము, దండం పెట్టుకుంటాము. బట్ ఒక పండగ రోజు ఇంకా కొంచెం మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం. కొత్త బట్టలు వేసుకోవడం కానివ్వండి, ఇంట్లో ఫుడ్ వండుకోవడం కానివ్వండి, ఆ రోజు ఇంకా కొంచెం స్పెషల్గా దేవుడిని ప్రార్థించడం కానివ్వండి, ఏదైనా కూడా. అలానే మదర్స్ డే రోజు కూడా ప్రతిరోజు ప్రేమిస్తాము. బట్ ఒకరోజు అనేది స్పెషల్గా ఇంకా వాళ్ళని ప్యాంపర్ చేయడానికి, ఇంకా వాళ్ళకి మన ప్రేమను చూపించడానికి, వ్యక్తం చేయడానికి ఒక స్పెషల్ డే అనుకుంటాను నేను. ఇదేం తప్పు కాదు అనుకుంటాను. చాలామంది దీన్ని తప్పుగా అనుకుని స్టేటస్లు పెడుతుంటారు అనమాట, మదర్స్ డే ఒకరోజే ప్రేమ కాదు అని చెప్పి. మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.